ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాము. మరి దేవుడు మనకి ఇచ్చిన మరి ఒక సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజా, నీ మాటలు తండ్రి మా నోటి ఉంచమని అడుగుచున్న నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు తండ్రి, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం నీతిగల దేవుడు, నయమాను క్రియలు. మరి నయమాను అని మనం ఆ పేరు చెప్పేటప్పటికి మనందరికీ నయమాను యొక్క అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. మరి నయమాను యొక్క జీవితం ఏంటి, ఏ విధంగా తను ఒక సహాయాన్ని కోరుకున్నాడు, దేవుడు ఏ విధంగా తన యొక్క అవసరతను తీర్చాడు అనేది మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క వచనం తీసుకుని దాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి దేవుని యొక్క మాట ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనాలు చదివే ముందు నయమాను గురించి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నయమాను సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. మరి అతనికి కుష్ఠరోగం అనేది ఉంది. ఈ కుష్ఠరోగాన్ని వదిలించుకోవడానికి ఆ కుటుంబంలో ఉన్న దాసి, ఇజ్రాయేలుకు సంబంధించిన ఒక దాసి తనతో చెప్పినప్పుడు షోమ్రోన్లో ఉన్న ఎలీషాని కలవడానికి ఆయన రాజు ద్వారా ఒక పత్రికను రాయించుకొని బయలుదేరతాడు. మరి సిరియా రాజు ఆ పత్రికను రాసి ఇజ్రాయెల్ రాజుకి దాన్ని పంపించినప్పుడు ఇజ్రాయెల్ రాజు ఆ పత్రికను చదివి నయమానికి కలిగిన ఆ కుష్టి వ్యాధిని నన్ను న్యాయం చేయమంటున్నాడేంటి అని రాజు భయపడి ఇతను కావాలని గొడవ పెట్టుకోవడానికి ఇటువంటి ఆలోచన చేశాడని భయపడుతూ తన బట్టలు చింపుకొని ఆయన బాధపడడం జరుగుతుంది. ఈ విషయం షోమ్రోన్లో ఉన్న ఎలీషాకి తెలియజేయబడినప్పుడు, నీకేమైంది, నీ బట్టలు నువ్వెందుకు చింపుకుంటున్నావు, ఇజ్రాయేల్లో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడని తెలిసినట్లు నయమాన్ని నా దగ్గరికి పంపించు. ఎలీషా ఆ రాజుకి చెప్పినప్పుడు నయమాన్ని ఎలీషా దగ్గరికి పంపించడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి మనిషికి ఉన్నట్లే నయమానికి కూడా మరి దైవజనుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడనే విషయంలో రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మరి నయమాను ఊహించినట్లుగా ఎలీషా రియాక్ట్ అవ్వలేదు కనుక నయమాను కొద్దిగా ఫీల్ అవుతాడు. అక్కడ ఎలీషా చెప్పింది ఏంటంటే, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయి, స్వస్థపరచబడతావు అని చెప్పినప్పుడు దానికి నయమాను ఏ విధంగా రియాక్ట్ అవుతాడంటే, నేనేదో రకరకాలుగా ఊహించుకొని నువ్వు వచ్చి నా కుష్టి వ్యాధి మీద నీ చేపెట్టి మరి అల్లాడించినప్పుడు అది తగ్గిపోతుందేమో నేను అనుకున్నాను, నువ్వు దగ్గరకు కూడా రావట్లేదేంటి అని రకరకాల ఆలోచనలు కలిగి తిరిగి వెళ్ళిపోతుంటే, మరి ఇంతలో నయమాన్ దగ్గరికి గెహాజీ అనే ఎలీషా శిష్యుడు వెళ్లి, దైవజనుడు నిన్నేదో గొప్ప కార్యం చేయమంటుంటే నువ్వు ఆలోచించాలి, నిన్ను వెళ్ళి స్నానమే కాదు చేయమంది, వెళ్ళి చేస్తే ఏం పోయింది, స్వస్థపరచబడతావు కదా అని చెప్పినప్పుడు నయమాన్ ఆలోచించుకొని వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి చూసుకున్నప్పుడు తన శరీరం పసిపిల్లవాని శరీరం వలె స్వస్థపరచబడిపోతుంది. దాంతో చాలా కృతజ్ఞత కలిగి ఎలీషా దగ్గరికి వచ్చి తన కానుకలు సమర్పించాలని తను అనుకుంటాడు. కానీ ఎలీషా దానికి నిరాకరిస్తాడు. ఎంత బతిమలాడినా సరే ఎలీషా వద్దంటాడు. తనలో కలిగిన మార్పును గురించిన విషయాలు ఎలీషాకి చెప్పి తను తిరిగి వెళుతుంటే ఈ లోపల గెహాజీ ఎలీషా చెప్పిన మాటలన్నీ విని, ఎలీషా తీసుకోకపోతే తీసుకోపోయాడు, నేనన్నా వెళ్ళి తీసుకుంటానని తనలో అనుకుని వెళ్ళి నయమాన్ దగ్గరికి పరిగెట్టుకుంటా పోయి అతని దగ్గర ఉన్న కానుకలన్నీ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత గెహాజీ చేసిన తప్పును బట్టి ఎలీషా గెహాజీని శపించినప్పుడు గెహాజీకి కుష్ఠరోగం వస్తుంది. సరే, ఇది క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను. మరి ఇప్పుడు వాక్యంలో ఒక్కొక్క వచనం చూసుకుంటూ దాని గురించిన ఆలోచన చేయడానికి ప్రయత్నం చెప్తుంది. దేవుడు ఏ విధమైన మాటలు దానికి ఆయన చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడు ఉండెను. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను, అతని చేత యెహోవాయే సిరియా దేశముకు జయము కలుగజేసి ఉండెను. ఓకే,
సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమానికి జయాన్ని కలుగు చేసింది ఎవరు? యెహోవా దేవుడే నయమాను ద్వారా జయం కలగాలని ఆయన యోచించాడు. అట్ల రీతిగానే జయాన్ని సాధించారు. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. తన రాజు యొక్క దయ పొందకముందే అక్కడ నయమాను ఎవరు దయ పొందుకున్నాడు? దేవుని యొక్క దయను బట్టి నయమానికి ఘనమైన పేరు వచ్చింది. ఎవరి ముందు? రాజు ముందు ఘనమైన వాడిగా ఆయన ఎంచబడ్డాడు. ఎందుకు? దేవుని యొక్క దయతోనే ఆయన ఆ యుద్ధాన్ని జయించి సిరియాకి జయాన్ని తీసుకొచ్చి పెట్టాడు కదా. దేవుని యొక్క దయ ఆయన మీద ఉంది. ఎవరికన్నా ముందే? సిరియా యొక్క రాజు కన్నా ముందే దేవుని యొక్క దయ నయమానుపై ఉంది కాబట్టి విజయం అనేది సాధించడం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన మనం గుర్తెరగాలి. పేరు గలవాడు క్షేమం నొందుతాడు, అది వాడికి శ్రేయస్కరం. దేవుడిచ్చిన పేరు బహుఘనమైనది, అది ఆయన్ని ఆశ్రయించిన వారికి లభిస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ వచనంలో సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకు పోయిచుండిరు. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఇక్కడ సిరియన్లు గుంపులు గుంపులుగా వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయేలీలోంచి కొంతమందిని వాళ్ళు సిరియాకి తీసుకొచ్చేసినప్పుడు అందులో ఉన్న ఒక అమ్మాయి ఈ నయమాను కుటుంబంలో, ఈ నయమాను ఇంట్లో పనిచేయడం మొదలెట్టింది. బానిసగా తను అక్కడ ఉంటుంది. మరి బానిసగా ఉంటున్నప్పుడు తను ఏం చేసింది? అక్కడ 3వ వచనంలో ఆమె షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనను. మరి ఇజ్రాయేల్ నుంచి తేబడిన ఈ బానిస ఎవరైతే ఉందో ఆమె తన యజమానురాలతో ఏమనంటుంది? తన యజమానుడు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఉంటే బెటరు, ఆయన స్వస్థపరచబడతాడు, ప్రవక్త అతన్ని స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని తను వ్యక్తపరిచింది. ఎవరి దగ్గర? నయమాను యొక్క భార్య దగ్గర వ్యక్తపరిచింది. అప్పుడు 4వ వచనంలో నయమాను రాజునందుకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా అప్పుడు రాజు పత్రిక రాయడం జరుగుతుంది. 5వ వచనంలో సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. దీనికి బదులుగా ఇజ్రాయేల్ రాజుకి పత్రిక రాస్తూ ఇంకా కానుకలు కూడా ఆ రాజు పంపించడం జరుగుతుంది. పంపిస్తూ ఆ పత్రికలో ఏమని రాశాడని 6లో ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠ రోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఎవరు బాగు చేయాలంటే నయమానుకున్న కుష్ఠరోగాన్ని ఇజ్రాయెల్ రాజు బాగు చేయాలని ఆయన రాయడంతో ఇజ్రాయెల్ రాజుకి వణుకు పుడుతుంది. 7వ వచనంలో ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మానుపునని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించలేనను. ఇదంతా చూసి రాజుగారు భయపడిపోయి, ఇజ్రాయేలు రాజుగారు భయపడిపోయి ఆయన ఏమని అనుకుంటున్నాడంటే నాతో కలహానికి ఈయన కారణాలు ఎదుగుతున్నాడు, అందుకనే నన్ను కుష్ఠరోగాన్ని మాన్పించమంటున్నాడు ఏంటి ఈయన, నేనేమన్నా దేవుణ్ణా అని రకరకాల ఆలోచనలు కలిగి తన వస్త్రాలు చింపుకొని ఆయన బాధపడడం జరిగింది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయుష్ దేవుడిచ్చే బహుమానం, నర్సుని వెంట్రుకలు అనుభవాల పొట్ట. జీవం అనేది దేవుని యొక్క వశము, అది ఆయన అడిగిన వానికి ఇవ్వబడును. ఈ విషయాలు మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 8వ వచనంలో ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రమును నీవెందుకు చింపుకుంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. ఎందుకు మనం చెప్పుకున్నట్లుగా నువ్వేం భయపడదు నాయన,
నువ్వెందుకు నీ బట్టలు చింపేసుకుంటావు? ఇక్కడ ఇజ్రాయెల్లో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి తెలిసేటట్లు అతను నా దగ్గర పంపించు, నేను బాగుపరుస్తాను అనే విషయాన్ని ఎలీషా రాజుకు తెలియజేస్తున్నాడు. 9లో నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎప్పుడైతే ఎలీషా ఈ విధంగా చెప్పాడో వెంటనే ఇజ్రాయేల్ రాజు నయమాన్ని ఎలీషా దగ్గరకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నయమాను గుర్రాలతోనూ రథాలతోనూ కలిసి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా వచ్చేసాడు ఇంటికి. 10వ వచనంలో ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అక్కడ ఎలీషా నయమాన్ని చూడటానికి రాలే. ఎవరైనా నయమాను? సిరియా దేశపు సైన్యాధిపతి. మరి అటువంటి వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఇంట్లోంచి కూడా బయటకు రాలేదు. ఆయన ఏమని చెప్పాడంటే ఒక దూతను పంపించాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ శరీరం బాగుపడుతుంది అని చెప్పించాడు. 11లో అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగి పోయిట్లేనను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపనని నేను అనుకుంటుని. మనిషి ఆలోచనలో మనిషికి ఉన్నాయి, కానీ దేవుడి యొక్క మాట చాలు రోగాన్ని స్వస్థపరుస్తుంది అనే విషయం నయమాను తెలియదు కదా. దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉందనేది నయమానికి తెలియదు. మరి దేవుని యొక్క మాటని ఎవరు విడుదల చేశారు? ఇక్కడ ఎలీషా దేవుని యొక్క మాటని ఈ లోకంలో విడుదల చేయడం జరిగింది నయమాను మీద. ఏమని? నయమానికి చెప్పిన సంగతి ఆయన వినాలి కదా. విన్నప్పుడు ఆయన జీవితంలో కార్యం జరుగుతుంది. వినకుండా ఉంటే, మరి దేవుడు చెప్పిన ఆయన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా ఉంటే అవిధేయత అనేది నయమాను కనపరిచినట్టుగా ఉంటుంది. కానీ విధేయత కనపరిస్తే మరి స్వస్థపరచబడతాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మనిషి యొక్క ఆలోచన లోతైన గుంట. అందుకనే ప్రసవవేదన శాపం. ప్రసవవేదన అనే శాపంగా ఎందుకు వచ్చిందంటే మనిషి యొక్క ఆలోచన లోతైన గుంట కనుక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 12వ వచనం చూసినట్లయితే, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటన్నిటిలో స్నానం చేసి శుద్ధి నొందనేలా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయాను. ఆయన కోపం వచ్చింది. ఏంది బాబు, యోర్దాను నదిలో మునగమంటే అక్కడికి వచ్చి, ఇంకా మా దేశంలో చాలా గొప్ప నదులు ఉన్నాయి, అక్కడ మునగలేనా నేను అని కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడంట ఆయన. 13వ వచనంలో, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించి నీడలు నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు వెంటనే గెహాజీ వచ్చి ఏం చెప్తున్నాడు ఈయనకి, మరి దైవజనుడిని నిన్న పెద్ద గొప్ప కార్యం చేయమని ఉంటే అది నువ్వు చేస్తావు కదా, దానికన్నా చాలా చిన్నదే కదా ఈయన చెప్పింది. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, నిన్ను స్వస్థపరచబడతావు కదా, ఏమైంది నీకు, వెళ్ళి చెయ్యి అని చెప్పినప్పుడు నయమాను దానికి అంగీకరించి 14లో అతడి పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దానులో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ ఈ వచనంలో మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రభుని ఆశ్రయించిన వాడు ధన్యుడు, వాడు నీతిని ఆశ్రయించిన వాడు. ప్రభు యొక్క ఆలోచన పరిశుద్ధమైనది, మనిషి యొక్క ఆలోచన మురికి గలది. విస్తారమైన పంట దేవుడిచ్చు బహుమానం గనుక అది ఆగని ప్రవాహం అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలని దేవుని యొక్క మాట. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి 15వ వచనంలో, అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకొనవలెనని అతనితో చెప్పగా. మరి ఇప్పుడు గురువు గారికి, నయమాను గారికి మొత్తం సిచ్యువేషన్ అర్థమైంది, ఎక్కడ స్వస్థత లభిస్తుంది అనేది అర్థమైంది. ఆయన తిరిగిన ప్లేసెస్ అన్ని గుర్తు తెచ్చుకున్నాడు, ఆయన తెలిసిన ఏరియాస్ అన్ని గుర్తు తెచ్చుకున్నాడు, ఎక్కడ స్వస్థపడలేదు ఆయన. మరి యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడని ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాడు ఆయన. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని మాట, పరిశుద్ధుడు తన భార్యను ప్రేమించును,
అది అతనికి పెట్టిన నీతి. దేవుని మాటలు విస్తార జలముల ఊటలు, అవి మనిషి హృదయాన్ని కడుగుతాయి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన తన ఎన్నుకున్న ప్రజల్ని ఆయన రక్షిస్తాడు. అది ఆయన నీతి. దేవుని మాటలు విస్తార జలముల ఊటలు, ఆయన వాక్యం విస్తార జలముల ఊటలు, అది మనిషి యొక్క హృదయాన్ని కడుగుతుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. 16వ వచనంలో చూసినట్లయితే, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను దగ్గర నుంచి ఎటువంటి కానుక తీసుకోవడానికి ఆయన ఇష్టపడట్లా. 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడినైన నాకు ఇప్పించకూడదా? ఇక్కడ ఈయన ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఆ డెసిషన్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నేను యెహోవా దేవుని తప్ప ఇంకెప్పుడు బలి ఎవరికి అర్పించను అని చెప్పాడు. ఇంకొకటి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి యోర్దాను నది దగ్గర ఉన్న మట్టి కానీ లేకపోతే షోమ్రోన్లో ఉన్న మట్టి కానీ ఆయన 2 బస్తాలు పట్టుకుని పోవడానికి సిద్ధపడ్డాడు. మరి ఇక్కడ నయమాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యెహోవా దేవుని తప్ప నేను ఇంకెవ్వరికి బలి అర్పించను. అది అతడికి జీవం. అందుకని ఈ వాక్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, జీవము ఆయన వశము, అది అడిగిన వానికి ఇవ్వబడను అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. దేవుని మాట 18లో చూసినట్లయితే, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడినైనా నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా. ఓకే, మొదట్లో నయమాను చూసినట్లయితే చాలా రెక్లెస్ గా కనబడ్డాడు. అతనికి ఉన్న అధికారాన్ని బట్టి అసలు నేల మీద లేడు. అటువంటి వ్యక్తి తనకు జరిగిన కార్యాన్ని బట్టి తన హృదయంలో వచ్చిన మార్పు ఏంటి? తన హృదయంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగాడు. ఒకటి. ఇంకొకటి, తెలుసుకున్న దేవుణ్ణి తప్ప మరి ఇంకెవ్వరిని నేను అప్రోచ్ అవ్వను అని తన నిర్ణయం తీసుకున్నాడు. 2. మూడోది ఏంటి? మరి ఇప్పుడు మూడోది ఈ వచనంలో చూసినట్లయితే, ఇంతకు ముందు తను చేసిన తప్పులన్నిటిని గుర్తు తెచ్చుకొని దాన్ని బట్టి దేవుడిని క్షమాపణ అడుగుతున్నాడు. నయమాను చేసిన క్రియలు చూడండి. దేవుడి యొక్క నీతి ఏంటి, నయమాను చేస్తున్న ఆ క్రియలేంటి, ఆ పనులేంటి, మనం ఇక్కడ దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. మరి దేవుడు వాక్యానికి చెప్తున్న అర్థాన్ని కూడా మనం గ్రహిస్తూ ఉండాలి. 18వ వచనంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని మాట, ప్రేమ శాశ్వతమైన కృపనిస్తుంది, నీతి దేవుని యొక్క మైమరువు. ఆయన ఎప్పుడు బలి కోరట్లేదు గాని ఆయన కనికరమునే కోరుచున్నాడు. ఆయన నీతి గల ప్రభువు. బలమైన దుర్గము దేవునిది, రాతి మీద ఎవరైతే నిల్చుని ఉంటాడో వాడు శ్రేయస్సును పొందుకుంటాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి నయమానులో వచ్చిన మార్పుని గ్రహించండి. 19వ వచనంలో చూసినట్లయితే, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరం సాగిపోయాను. మరి ఎలీషా అతనికి ఏమని చెప్తున్నాడు? నెమ్మది కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్తున్నాను. పరిశుద్ధుని మాటలు ఎంతో ప్రీతి గలవి, అవి నీతి గల ఓటలు. నీతి యావత్తు ఆయన వశము, అది పాపమును పరిహరించును. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయును. పరిశుద్ధుడు తన భార్యను ప్రేమించును, అదే ఆయనకు పెట్టిన నీతి. మరి దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన తనని ఆశ్రయించిన వారిని పచ్చిక గల చోట్ల పరుండ చేయువాడు, ఆయన ప్రేమించువాడు. నీతి అనేది ఆయన వశం. నీతి పాపాన్ని పరిహరిస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి 20వ వచనంలో చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగును వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, మరి ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు
ఇక్కడ దేవుడు దాని యొక్క మర్మాన్ని మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, కోరికలు మనిషిని కుదురించవు. ఆ కోరిక దేవుడైతే నీపై కరుణ ఉంచను. విస్తారమైన పంట దేవుడిచ్చే బహుమానము, అది ఆగని ప్రవాహము. ఈ విషయాలు ఆశించే విషయంలో మనం గుర్తుంచుకోవాలి. కోరికలు మనిషిని కుదిరించవు. నీ కోరిక దేవుడైతే ఆయన కరుణ నీ మీద ఉంటది. విస్తారమైన పంట దేవునిచ్చి బహుమానం, అది ఆగని ప్రవాహం. బహుమానం నీకు దేవుడు ఇవ్వాలి. ఈ విషయాలు గమనించాలి. 22వ వచనం చూసినట్లయితే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడే. నేను అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనిమని బతిమాలి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. 22లో గెహాజీ యొక్క ఆశ చూడండి. 24లో మెట్ల దగ్గర వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవీగా వారు వెళ్లిపోయారు. 25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువు ఎలీషా వారిని చూసి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడినైనా నేను ఎచ్చటికీ పోలేదనను. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలుగు కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషాను ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఆశించకూడని ఆ ధనాన్ని ఆశించి గెహాజీ యొక్క పరిస్థితి ఏమైందో చూడండి. 22లో తనకున్న ఆ తాపత్రయం, ధనం పట్ల, ఆ బహుమానాల పట్ల, కానుకల పట్ల తనకున్న తాపత్రయం చూస్తే మరి దేవుణ్ణి విడిచి పరిగెట్టుకుని ఆ బహుమానాల వెంట పరిగెట్టడం జరిగింది. గెహాజీ యొక్క పరిస్థితి చూడండి. మరి నయమాను పరిస్థితి చూడండి. నయమాను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడని నిర్ణయించుకున్నాడు. తన కలిగిన నిర్ణయాన్ని బట్టి తన చేసిన తప్పులన్నిటిని ఆయన నెత్తుకుంటున్నాడు. నెత్తుకొని వాటన్నిటిని క్షమించమని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. సమాధానాన్ని పొందుకున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన అరుండి పెట్టబడ్డాడు. తన స్వస్థత పొందుకున్నాడు ఆయన. మరి గెహాజీ పరిస్థితి చూస్తే మరి నిజమైన దేవుణ్ణి వదిలేసి కానుకల వెంబడి పరిగెట్టడం జరిగింది. మరి తనకి కలిగిన పరిస్థితి ఏంటి? ఇక్కడ దేవుడు చెప్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలు ఏంటంటే, దీని యొక్క మర్మాన్ని మనం ఆయన దగ్గర వెతికినప్పుడు మనకు దొరికే దాని యొక్క సారాంశం ఏంటంటే, నరుని నడత కంటికి కనబడుతుంది, అపవాది యొక్క ఆలోచన హృదయానికి గోచరం అవుతుంది. నీతిగల దేవుడు కొరడా జులిపించును, నీతిగల వాని యందు ఆయన కరుణ చూపించును. విస్తార దోషము మనిషిని క్షీణింపచేయను, వెలగల రాళ్లు ఆయన సన్నిధిలో ఉండును. గర్భమును పుట్టినవాడు గర్భవాసి, దేవుని యందు పుట్టినవాడు నిత్యవాసి. మరి ఈ విషయాలు మనం గమనించాలి. దేవుని మాటలు. నరుని నడత కంటికి కనబడుతుంది, అపవాది ఆలోచన హృదయానికి గోచరం అవుతుంది. అందుకనే ఎలీషా గెహాజీ యొక్క నడతను తెలుసుకున్నవాడు, తన హృదయాలోచనని తెలుసుకున్నవాడు. ఎలీషా గెహాజీ యొక్క ఆలోచనలను పసిగట్టగలిగాడు. ఎలీషాని దేవుని యొక్క ఆత్మ నడిపించింది, గెహాజీ యొక్క మనస్తత్వాన్ని తెలియజేసింది. దేవుడు కొరలా చూపిస్తాడు, నీతి గలవాని యందు ఆయన కరుణ చూపిస్తాడు. యథార్థంగా వచ్చి స్వస్థత పొందుకొని వెళ్తున్న వ్యక్తి నయమాను అతనికి కరుణ చూపించాడు. గెహాజీ ఉన్న దేవుణ్ణి వదిలేసి డబ్బెనకలు పడ్డాడు. దేవుడు కొరడా జులిపించాడు. విస్తారమైన దోషం మనిషిని క్షీణింపజేస్తుంది. వాడి ఆలోచనలన్నీ మారిపోయి అతడు అపవాది యొక్క ఆలోచనలు కలిగిన వాడైపోతాడు. వాడు క్షీణించిపోతా ఉంటాడు. వెలగల రాళ్లు ఆయన సన్నిధిలో ఉంటాయంట. ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన్ని రాజుగా తెలుసుకుంటారో వాళ్ళు వెలగల రాళ్ల వలె ఆయన సన్నిధిలో ఉంటారని నిశ్చయం. అందుకని ఆయన అంటున్నాడు, గర్భమును పుట్టినవాడు గర్భవాసి, దేవుని యందు పుట్టినవాడు నిత్యవాసి. నువ్వు గర్భం నందు పుట్టినప్పుడే నీకు రక్షణ రాలేదు, గాని తిరిగి నువ్వు దేవుని యందు జన్మిస్తే నీకు రక్షణ వస్తుంది, నువ్వు నిత్యవాసిగా మారతావు అనేది దేవుడు చెప్తున్న విషయం కదా. నీతిగల దేవుడు నయమాను క్రియలు. మరి నీతిగల దేవుని దగ్గర నయమాను నీతిగా ఉన్నందున, ఆయన నమ్మకంగా ఉన్నందున, ఆయన విధేయత కలిగి ఉన్నందున దేవుడు ఎంచుకున్నవాడే.
విధేయత కలిగి ఉన్నందున స్వస్థత పొందుకున్నాడు. దయచేసి దేవుడిచ్చిన మాటల్ని మనం చదువుతూ వాటి యొక్క సారాంశం ఏంటనేది మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసినట్లయితే దాని సారాంశం దేవుడు మనకి తెలియజేస్తాడు కదా. మన వాక్యం చదివి దాన్ని ఆరాధన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో ఆ విషయాన్ని పెట్టి ఆరాధన చేసినట్లే దాని సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ఆయన మనకు ఆ మర్మాలని విప్పుతాడు. ఆయన హీ విల్ ఓపెన్ ద మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్. మనకు అర్థం కాని అన్ని ఆయన విడమర్చి ఆయన చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించడానికి ప్రయత్నించేద్దాం. వెలుగిచ్చేవాడు దేవుడు, వెలుగు యేసు ప్రభుల వారు. వెలుగిచ్చేవాడు దేవుడు, వెలుగుగా మన దగ్గరకు వచ్చింది యేసు ప్రభుల వారు కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ వెలుగును మన మీద ఉంచారు. ఇప్పుడు మనం లోకానికి వెలుగుగా ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నయమాను చేసింది ఇదే. నయమాను తనకు తెలిసిన దాంట్లోనే ఉండిపోలేదు, కానీ నిజమైనది ఏంటో తెలుసుకున్నాడు. నిజమైనది ఏంటో తెలుసుకుని మార్పుని ఆయన అంగీకరించాడు. మారు మనసు పొందుకున్నాడు. తను పొందుకున్న మారు మనసుకు సంబంధించిన క్రియలు ఆయన చూపించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క మాటలు తనని కడిగాయి. ఆయన మాటలు నీతిగల ఓటలు కదా, అవి నయమాన్ని కడిగాయి. తను మారాడు. దేవుడిచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. నీతిగల దేవుడు తండ్రి నాయన, నీతిగల వారి యందు నీ కరుణ చూపిస్తున్నావు, దాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, నరుని నడతలు బహు చెడ్డవి, మరి నీవు కొరలా జుల్పిస్తున్నావు తండ్రి. మహా గొప్ప దేవుడవు తండ్రి నాయన, నీకు లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నీ కనికరము కోసమే తండ్రి మేము వేచి ఉన్నాం. మమ్మల్ని క్షమించి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. నీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పనిని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపలో వాళ్ళని నడిపించండి, నీ దయతో నడిపించండి. నీ నీతిని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all.